పార్టీ బలోపేతంపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోకస్ చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో పార్లమెంటు వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. కాసేపట్లో చేవెళ్ల పార్లమెంట్ కు చెందిన నేతలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత జహీరాబాద్ నేతలతోనూ సమావేశం అవుతారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు, పార్టీ నిర్మాణం, బలోపేతం, స్థానిక సంస్థలు ఎన్నికలు, ప్రభుత్వం పథకాలపై చర్చించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. ఏఐసిసి రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్ లో ఏదైతే పార్లమెంట్ వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారో ఇందులో భాగంగా ఈ రోజు ఏదైతే చేవెళ్ల అలాగే జహీరాబాద్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు ఉన్నాయి. సో ఈ ఉదయం 11 గంటలకు ఏదైతే చేవెళ్ల పార్లమెంట్ సంబంధించిన సమావేశం ప్రారంభం కానుంది. 12:30కు ఏదైతే జహీరాబాద్ పార్లమెంట్ సంబంధించినటువంటి సమావేశం కూడా ఏదైతే జరగనుంది. అయితే ఇంతకు ముందు కూడా ఆల్రెడీ పార్లమెంట్ వారీగా సమీక్ష సమావేశాలు కొన్ని పార్లమెంట్లకు కూడా ఇప్పటికే మీనాక్షి నటరాజన్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్, పెద్దపల్లి, అలాగే మెదక్, మల్కాజ్గిరి పార్లమెంట్లకు కూడా ఇప్పటికే ఏదైతే సమీక్ష సమావేశాలు కూడా ఏదైతే అయిపోయాయి. సో ఈ సమావేశాల్లో మీనాక్షి నటరాజన్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తూ వస్తున్నారు. గతంలో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఏదైతే పార్టీ అంతర్గత విషయాలు ఎవరు కూడా చర్చించేటువంటి అంశాలు ఎవరు కూడా బయటికి చెప్పకూడదని చెప్పి కూడా చాలా హాట్ గానే ఏదైతే నాయకులందరూ కూడా చెప్పారు. అలాగే పార్లమెంట్ లో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చింది, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించినటువంటి స్థానాలు రాలేదు. కేవలం 8 స్థానాలకి కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. ఎందుకు పార్లమెంట్ లో ఓటమికి గల కారణాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇలాంటి అనేక అంశాలపై కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ ఏదైతే పార్లమెంట్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో కూడా ఏదైతే చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఏ నేతల మధ్య గ్యాప్ ఉంది, అసలు ఎందుకు ఉంది, దాంట్లో పరిణామాలు ఏంటి, ఇలాంటి అనేక విషయాలను కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ ఏదైతే సమీక్షా సమావేశంలో తెలుసుకుంటున్నారు. ఎందుకంటే పార్టీ బలోపేతం, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి గెలవాల్సినటువంటి అంశాలు, ఇలాంటి అనేకమైన కీలక అంశాలు రానున్న తరుణంలో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపై ఇప్పటి నుంచే మీనాక్షి నటరాజన్ అయితే దృష్టి పెట్టారని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో భాగంగానే ఏదైతే పార్లమెంట్ వారీగా కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ వారీగా నిర్వహించే సమావేశంలో నేతల మధ్య గ్యాప్ ని తగ్గించి రానున్నటువంటి ఎన్నికల్లో, అలాగే ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి కూర్పు ఏదైతే ఉందో, ఏదైతే పిసిసి కార్యవర్గానికి సంబంధించిన కూర్పు, ఇలాంటి అనేక అంశాలు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, పార్టీ అలాగే ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను ఏ మేరకు నియోజకవర్గంలో వెళ్తున్నాయి, ఏ మేరకు దాన్ని ఇంకా ప్రచారం చేయగలుగుతాము, ఇలాంటి అనేక కోణాల్లో మీనాక్షి నటరాజన్ పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశాల్లో అభ్యర్థులు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకుల ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ఇందులో భాగంగానే నిన్న ఇప్పటికే ఏదైతే హైదరాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్ సంబంధించిన పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. ఈ రోజు చేవెళ్ల అలాగే జహీరాబాద్ సంబంధించిన పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. రేపు కూడా మిగిలినటువంటి ఏదైతే కరీంనగర్ అలాగే ఖమ్మం, భువనగిరికి సంబంధించిన పార్లమెంట్లు, మరికొన్ని పార్లమెంట్ మిగిలిన స్థానాలకు సంబంధించినటువంటి సమావేశాలు కూడా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఓవరాల్ గా పార్టీ బలోపేతం, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి, రానున్నటువంటి సంస్థాగత ఎన్నికలు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ లో ఉండాల్సినటువంటి జోష్, అలాగే పథకాలకు సంబంధించినటువంటి అమలు తీరు, ప్రచారంపై సంబంధించినటువంటి ఎక్కువ శాతం మీనాక్షి నటరాజన్ దృష్టి పెట్టారన్నట్టు కూడా మనకు తెలుస్తుంది.